అప్పుడే పెళ్ళైన వారైనా సరే, ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారైనా సరే, సండే వచ్చిందంటే నాన్ వెజ్‌తో ఇంట్లో వాళ్ళకి సాటిస్ఫై చేయాల్సొస్తుంటుంది కదా! ఒక్కొక్కరికేమో వేపుళ్ళు కావాలి, ఒక్కొక్కరికేమో చిక్కటి గ్రేవీ కావాలి, మరొకరికేమో కొంచెం నీళ్ళగా, ఇగురుగా కావాలంటుంటారు. అందరి టేస్ట్‌లని బ్యాలెన్స్ చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క కండిషన్ ఉన్నప్పటికీ ఎవరైనా ఆహా! అంటూ లొట్టలేసుకుంటూ ప్లేట్ ఖాళీ చేయాలంటే ఈ విధంగా అందరికీ నచ్చే మటన్‌తో కర్రీ చేసేద్దాం వచ్చేయండి. మా వారికి నాన్ వెజ్ తినడం ఇష్టం ఉన్నప్పటికీ నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం తప్పనిసరిగా వెజ్ వండమని అంటుంటారండి. ఈ విధంగా నాన్ వెజెస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు పప్పుచారు, రసము ఇలా ప్రిపేర్ చేసుకోవటం మీకు ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మటన్ కర్రీని మరింత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని జీడిపప్పుల్ని, కొన్ని బాదం పప్పుల్ని, ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసి దానిలోనే ఒకటి ఉల్లిపాయ ముక్కని, అదే విధంగా టమాటాని 1 లేదా 2 యాడ్ చేసుకొని దానిలోనే పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ ని స్టవ్ మీద కర్రీని ప్రిపేర్ చేసుకునే విధంగా కడాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పేస్ట్ ని యాడ్ చేసి ఈ పేస్ట్ ఆయిల్ లో మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే ఆ పేస్ట్ పచ్చదనం పోయి ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఆ స్టేజ్ లో రుచికి తగ్గట్లుగా ఉప్పు, పసుపు, ధనియాల పొడిని, గరం మసాలాని, స్పైస్ కి తగ్గట్లుగా కారాన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి ఇవి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత నీచు వాసన శుభ్రంగా పోయి కర్రీ టేస్ట్ గా ఉండటం కోసం ఉప్పుతో, పసుపుతో, లెమన్ తో శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకున్న మటన్ అయితే తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మసాలా ఫ్లేవర్స్ మొత్తం మటన్ ముక్క లోపల వరకు వెళ్ళి కర్రీ తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు మాడిపోవటానికి దగ్గరగా ఉంది కదా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది. ఆ స్టేజ్ వరకు మనం ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. గ్రేవీ అనేది పూర్తిగా మాడలేదండి, మాడిపోవటానికి దగ్గర స్టేజ్ లో ఉంది మాత్రమే. సో మాడిపోకుండా చూసుకోండి. మటన్ మీరు బాగా లేత మటన్ తీసుకున్నప్పుడు మీరు ఇంకా ఫ్రై కావాలి అని అనుకుంటే మూత పెట్టకుండా ఈ స్టేజ్ లో దగ్గరే ఉండి ఫ్రై చేసుకున్నట్లయితే మటన్ ఫ్రై అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. కానీ ఇక్కడ నేను గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం చేస్తున్నాను కాబట్టి, అలాగే మటన్ ఇంకా ఉడకాల్సింది ఉంది కాబట్టి దానికి తగినట్లుగా చాలా తక్కువ వాటర్ ని యాడ్ చేశానండి. సో వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకున్నానండి. ఇలా తక్కువ వాటర్ తో లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే మటన్ ముక్క అనేది సాఫ్ట్ గా కుక్ అవుతుంది, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇక చూడండి మూత తీసి చూస్తే నాకైతే పర్ఫెక్ట్ గా రెడీ అయింది. సో మనం ఇంతటితో వదిలేయం కదా, టేస్ట్ ని ఎన్హాన్స్ చేయాలంటే చివరిలో నిమ్మరసం తప్పనిసరిగా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ కర్రీని ప్రిపేర్ చేసినప్పుడు నేను రసం కూడా పెట్టానండి. ఈ కాంబినేషన్ మాకు చాలా బాగా ఇష్టం అండి. నోటికి బోరు కొట్టకుండా తినే కొద్ది తినాలనిపిస్తుంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి అద్భుతమైన రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.